మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ. రచన శ్రీమతి లలిత శ్రీపతి గారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? మీనా, నీకు తెలుసా మీ ఇల్లు అమ్మకానికి పెట్టారట. ఫోన్లో సౌమ్య చెప్పింది విని హతాశురాలైంది మీనాక్షి. మా ఇల్లు అమ్మకానికా? నీకెవరు చెప్పారు? నువ్వు పొరపాటుగా విన్నావేమో సౌమ్య, అంది మీనా కలవరంగా. సౌమ్య మీనాకి మేనత్త కూతురు. ఇంకా మీనా భర్త ఈశ్వర్, సౌమ్య భర్త సుందర్ కూడా మేనత్త మేనమామ పిల్లలు. నాకెవరు చెప్తారు మీనా? అమ్మ చెప్పింది. తనకి కూడా బయట వాళ్ల ద్వారానే తెలిసింది. మామయ్య కూడా చెప్పలేదుట. మీ అన్నయ్య మహేష్ ఆస్ట్రేలియాలో తెగ అప్పులు చేశాట. తీర్చకపోతే జైల్లో పెడతారంటే ఇల్లు అమ్మకానికి పెట్టారుట. అమ్మ కూడా బాధపడుతోంది. ఈ వయసులో మామయ్యకి ఈ బాధ ఏమిటి అని. దగ్గర 50 లక్షల అప్పులుట. 5ో 10ో అంటే అందరూ తలా చేయి వేయొచ్చు కానీ ఇంకా సౌమ్య ఏదో చెప్తోంటే, సౌమ్య, నేను మళ్ళీ మాట్లాడతాను, అమ్మకి ఫోన్ చెయ్యాలి అని ఫోన్ పెట్టేసింది మీనా. ఈ మధ్యే రిటైర్ అయ్యాడు మీనా తండ్రి రాజారాం. ఇల్లు అమ్మడం ఏమిటి? ఈ వయసులో ఉన్న ఇల్లు అమ్మితే ఎక్కడుంటారు? ఆలోచనలతో పిచ్చెక్కి సంగతి కనుక్కుందామని తల్లికి ఫోన్ చేసింది మీనా. ఎలా ఉన్నారమ్మా? ఏమీ తెలియనట్టుగా అడిగింది మీనా తల్లి. మాకేం దుండు ముక్కల్లా ఉన్నాం, తన మామూలు పద్ధతిలో వ్యంగ్యంగా అంది మీనా తల్లి అన్నపూర్ణ. ఒక్కసారన్నా సరిగ్గా మాట్లాడవు నాతో. అసలు నేను నీ కూతురునేనా అని అనుమానం వస్తుంది. ఇల్లు అమ్మకానికి పెట్టారట, నాకు చెప్పక్కర్లేదా? అంత అవసరం ఏమొచ్చింది? ప్రశ్నలు సంధిస్తున్న కూతురితో, నువ్వు ఆడపిల్లవు, నీకేంటి చెప్పేది? అయినా నాకు ఇవన్నీ తెలియవు, మీ నాన్న వచ్చాక ఫోన్ చేస్తారు అని ఫోన్ పెట్టేసింది ఆవిడ. కనీసం నువ్వెలా ఉన్నావు అని అడగకుండానే. ఆవిడ అంతే, ఎప్పుడూ అన్నయ్య మీదే ప్రేమ అభిమానం, కూతురు గురించి ఆలోచించదు. బాధగా అనుకుంది మీనా. నువ్వు ఆడపిల్లవి, నీకేమీ తెలీదు. గత 20 సంవత్సరాలుగా ఈ మాటలు విని విని విసుగెత్తిపోయింది మీనాక్షి. చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్పిన దానికి ఇది కాదు అని చెప్పబోతే వెంటనే, నువ్వు ఆడపిల్లవి, ఇంకా చిన్నపిల్లవి, నీకేమీ తెలీదు, నువ్వు ఊరుకో, మేం చెప్పినట్టు విను అనేవారు. తండ్రి రాజారావు LICలో ఉద్యోగి, తల్లి అన్నపూర్ణ గృహిణి. ఇద్దరూ కొంచెం పాతకాలపు ఆలోచనలు ఉన్నవాళ్లు. ఆడపిల్ల మగపిల్లల పెంపకంలో తేడా చూపేవారు. ఆడపిల్లంటే ఎప్పటికైనా పెళ్లి చేసుకుని పరా ఇంటికి వెళ్ళేది, మగపిల్లాడంటే వంశోద్ధారకుడు అన్న ఆలోచనలే ఇంకా ఉన్నాయి వాళ్ళకి. బయట ప్రపంచం చూస్తున్న రాజారావు కొద్దిగా మారదామనుకున్నా ఇల్లే ప్రపంచంగా ఉండే అన్నపూర్ణ దానికి అడ్డుకట్ట వేసేది. 10ో క్లాస్లో లెక్కల్లో ట్యూషన్ పెట్టమంటే, ఆడపిల్లలకి ట్యూషన్ ఎందుకు దండగా, అన్నయ్యకి పెట్టాం, నీకు కట్టాలంటే మాకు కష్టం అంది తల్లి. నిజానికి మీనా ఎప్పుడూ క్లాస్ ఫస్ట్, మహేష్ తక్కువ ర్యాంక్లో ఉండేవాడు. 10th అయ్యాక లెక్కల గ్రూప్ తీసుకుంటానంటే, వద్దు, నీకు తెలీదు, బయాలజీ తీసుకో, ఆడపిల్లలకి లెక్కల కంటే సైన్స్ నయం అన్నాడు రాజారావు. ఇష్టం లేకుండా చేరినా ఇంటర్లో బాగా చదివి మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తానంది. నీకు తెలీదు, డాక్టర్ కోర్సు ఎప్పటికీ అవ్వదు, పైగా బోలెడు ఫీజు కట్టాలి, BSc చదువు, పెళ్లి సంబంధాలు చూసి డిగ్రీ అవ్వగానే పెళ్లి చేస్తాం అన్నాడు తండ్రి. మహేష్కి కాలేజీలో చేరగానే బైక్ కొన్నారు. నాకు బైక్ కొనండి, బస్సుల్లో కష్టంగా ఉంది అని మీనా అంటే, ఆడపిల్లకి బైక్ ఏమిటి, నీకు తెలీదు, బస్సులోనే వెళ్ళు అంది అన్నపూర్ణ. మహేష్ని డొనేషన్ కట్టి ఇంజనీరింగ్లో చేర్పించారు. 4 ఏళ్ల కోర్సు. కష్టం మీద చదివి అత్యవసర మార్కులతో పాస్ అయ్యి అప్పు చేసి పంపితే ఆస్ట్రేలియాలో అతి కష్టం మీద సెటిల్ అయ్యాడు మహేష్. మీనాక్షి BSc అయ్యాక MSc కెమిస్ట్రీ చేద్దాం అనుకుంది. ఫైనల్ పరీక్షలయ్యాక మీనా మేనత్త కూతురి పెళ్లి కుదిరితే సెలవులే కదా అని మీనాని ముందు పంపి
రాజారావు అన్నపూర్ణ తర్వాత వస్తామన్నారు. మీనా కూడా సెలవులే కదా, సౌమ్యతో సరదాగా గడపొచ్చు అని వచ్చింది. పెళ్లి కూతురు సౌమ్య మీనా కంటే 2 ఏళ్లు పెద్దది. డిగ్రీ అయిపోయింది. ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు. పెళ్లికొడుకు సుందర్ వాళ్ళకి సొంత బిజినెస్. అతనికి భార్య ఇంట్లో ఉండి ఇల్లు చక్కపెడితే చాలు. సుందర్ వాళ్ళకి సౌమ్య నచ్చింది. సౌమ్య మంచి పసిమి రంగు, బొద్దుగా పొడుగ్గా, ఈ కాలం పిల్లల మోడ్రన్ డ్రెస్సులతో స్టైల్గా ఉంటుంది. సరదాగా మాట్లాడుతూ అందరితో తొందరగా కలిసిపోతుంది. సుందర్ కూడా మంచి ఒడ్డు పొడుగు, తెల్లగా అందంగా ఉంటాడు. చూసిన వాళ్ళకి ఇద్దరూ మంచి ఈడు జోడు అనిపిస్తారు. మీనా వచ్చాక పెళ్లి కోసం సౌమ్యతో షాపింగ్కి వెళితే సుందర్ కూడా వచ్చేవాడు. అప్పుడప్పుడు అతనికి తోడుగా అతని మామయ్య కొడుకు ఈశ్వర్ వీళ్లతో వచ్చేవాడు. ఈశ్వర్ ఎంబీబీఎస్ అయి ఎండి జనరల్ మెడిసిన్ చేస్తున్నాడు. ఈశ్వర్ స్వతహాగా నెమ్మది. డాక్టర్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాడు. సుందర్ అంత రంగు కాకపోయినా నలుపు కాదు, చామన ఛాయ కంటే ఒక పిసరు ఎక్కువగా ఉండి పొడుగ్గా దృఢంగా ఉంటాడు. సన్నగా పొడుగ్గా పొడవాటి జడతో చీరలో నిండుగా ఆకర్షణీయంగా ఉండి చిరునవ్వుతో పలకరించే మీనాక్షిని చూసి ముచ్చటపడ్డాడు. అందరూ కలిసి హోటల్కి వెళితే ఏం కావాలి అని సౌమ్య అడిగితే ఐస్ క్రీమ్ లేదా కూల్ డ్రింక్ అంది మీనా. చల్లగా ఉంది బయట, కాఫీ తాగు అని సౌమ్య అంటే సరే అంది మీనా. అంతదానికి ఎందుకు అడుగుతావు? మీనాకి ఇష్టమైంది తెప్పించు. అయినా నీ ఇష్టం కూడా గట్టిగా చెప్పాలి మీనా, ఇలా ప్రతీదీ సర్దుకుపోతే ఎలా అన్నాడు సుందర్. మొహమాటంగా నవ్వింది మీనా. తను అడిగింది కాదన్నా సౌమ్య మీద ఏమాత్రం కోపం గానీ విసుగు కానీ చూపించకుండా నవ్వుతూ కాఫీ తాగుతున్న మీనాని చూసి మనసు పారేసుకున్నాడు ఈశ్వర్. చీరలు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక చీర చూసి మీనా చాలా ముచ్చటపడింది. అది ఒక తెల్ల షిఫాన్ చీర. దానిమీద ముత్యాల్లాగా ఉన్న పూసలతో లతలు, మధ్యలో గులాబీ రంగు పూసలతో పూలు, సన్నటి బంగారు జరీ అంచు, మెత్తగా ముట్టుకుంటే గుప్పెట్లోకి ఇమిడిపోయింది. అబ్బా సౌమ్య, ఈ చీర ఎంత బావుందో, కొనుక్కో అన్న మీనాతో నిజమే బావుంది, కానీ నాకు తెలుపు అంత నచ్చదు మీనా, నువ్వు తీసుకో, నేను కొనిపెడతాను అంది సౌమ్య. ఒక నిమిషం ఆలోచించి వద్దులే అంది నీరసంగా. ఎవరూ ఏమీ అనరు, నా గిఫ్ట్ అనుకో అన్న సౌమ్యతో వద్దులే, నీకు చీరలు కొనడం రాదు, నీ అంతట నువ్వెందుకు కొన్నావు అని అమ్మ కోప్పడుతుంది అంది చిన్నపిల్లలా మీనా. ఆ చీర వంకే ఆశగా చూస్తూ దాన్ని వదలకుండా చేత్తో పట్టుకుని సౌమ్య చూసే వేరే చీరల వైపు అభావంగా చూస్తున్న మీనాని చూసి, మీనా, మా అమ్మకి చీర కొనాలి, సాయం చేస్తావా అడిగిన ఈశ్వర్ని చూసి మళ్ళీ హుషారుగా, ఓ మీ అమ్మగారు ఎలా ఉంటారు, ఆవిడ ఎలాంటి రంగులు కడతారు అడిగింది మీనా ఆ చీరని పక్కన పెట్టి. మీనా చూడకుండా ఆ చీర పక్కకు పెట్టమని సౌమ్యకి సంజ్ఞ చేసి వేరే కౌంటర్ వైపు నడిచాడు ఈశ్వర్. మా అమ్మ మంచి పసిమి, ఎక్కువ లేత రంగులు కట్టినా కొన్ని ముదురు రంగులు కూడా కడుతుంది అన్నాడు ఈశ్వర్. అయితే ఇవి చూడండి అని 2 చీరలు చూపించింది. ఒకటి మంచి నెమలి పింఛం రంగు చీర. చీర మొత్తం బంగారు రంగు బుట్ట, అంచు మంచి బంగారు కడ్డీ అంచు, కొంగంతా బంగారు జరీ పూలు, చాలా ఘనంగా ఉంది చీర. ఇంకొకటి మంచి గంధం రంగు చీరకి ముదురు కనకాంబరం రంగు అంచు, చీర అంతా కనకాంబరం బుట్ట. 2 నచ్చాయి ఈశ్వర్కి. చాలా బాగున్నాయి, 2 తీసుకుంటానంటే ఆశ్చర్యంగా చూసింది మీనా. నిజంగా నా ఎంపిక నచ్చిందా? చాలా థ్యాంక్స్ అండి, మా అమ్మ నీకు మంచి చీరలు కొనడమే రాదని తిడుతుంది చిన్నపిల్లలా సంతోషంగా అంది. ఆ 2తో పాటు మీనాకి నచ్చిన తెల్ల చీర కూడా బిల్ చేయించాడు ఈశ్వర్. ఇంటికి వెళ్ళాక తల్లి కోసం కొన్న 2 చీరలు చూపించాడు. ఏమిటి, నీది ఇంత మంచి ఎన్నిక? నేను నమ్మను, నిజం చెప్పు అంది ఈశ్వర్ వాళ్ళమ్మ సుగుణ ఈశ్వర్ని ఆశ్చర్యంగా చూస్తూ. అమ్మా, ఇవి సౌమ్య కజిన్ మీనాక్షి ఎన్నిక. ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. నువ్వు నాన్న కూడా చూడండి, మీకు నచ్చితే వాళ్ళతో మాట్లాడండి. ముఖం అంతగా ఎర్రగా చేసుకొని గడగడా మాట్లాడుతున్న కొడుకుని చూసి, ఏంటి మా ఈశ్వరేనా ఇలా అనేసింది
అమ్మో, ఎవరిని చూపించినా నచ్చట్లేదు అన్నవాడివి ఇంత హఠాత్తుగా ఆ అమ్మాయి ఎవరో నచ్చిందన్నావు. లాభం లేదు, నేను రేపే ఆ అమ్మాయిని కలుస్తాను అంది సంతోషంగా సుగుణ. అమ్మా, నేనే అంటే నాకన్నా మెతక ఆ అమ్మాయి, భయపెట్టేయకు అన్నాడు ఈశ్వర్ మొహమాటంగా. ఏం మెతకరా, బానే బుట్టలో వేసింది నిన్ను ఏడిపించింది కొడుకుని. ఈశ్వర్ చెప్పిన సంగతి భర్త రామ్మోహన్ చెవిలో వేసి మర్నాడు సౌమ్య వాళ్ళ ఇంటికి సుందర్ తల్లితో వెళ్ళింది. తనకి పూర్తిగా అమ్మాయి నచ్చేదాకా ఏమీ అనవద్దని సుగుణ సుందర్ తల్లితో కూడా అనడంతో మామూలుగా కబుర్లు మొదలుపెట్టారు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే మీనా అందరికీ కాఫీ స్నాక్స్ పట్టుకుని వచ్చింది. పరిచయాలు అయ్యాక సుగుణ మీనాని, ఏం చదువుతున్నావు, ఏం చేద్దామని ఉద్దేశం అని మామూలుగా అడిగింది. నాకు కెమిస్ట్రీలో పీజీ చేసి లెక్చరర్గా చెయ్యాలని కోరికండి. డాక్టర్ అవుదామంటే అమ్మ వాళ్ళు వద్దన్నారు. కానీ చూడాలి ఇప్పుడేమంటారో అంది మీనా ఒకంత అనుమానంతో. ఒకవేళ మీ అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తామంటే అంది సుగుణ ప్రశ్నార్థకంగా. చిన్నబుచ్చుకున్న ముఖంతో, నా కాబోయే అత్తగారిని అడుగుతాను, కాదు అంటే సర్దుకుంటాను, ఇష్టం లేకపోయినా కొద్దిగా నిరాశగా అన్న మీనాతో, నువ్వు మీ అమ్మ వాళ్ళకి గట్టిగా చెప్పొచ్చుగా. అంత సర్దుకుపోతూ ఉంటే నీ ఆశలు సరదాలు ఎప్పుడు తీరుతాయి? కొంతవరకు సర్దుకోవడం పర్వాలేదు కానీ ప్రతిసారి నువ్వే సర్దుకుపోతే జీవితంలో అసంతృప్తి ఏర్పడుతుంది అంది సుగుణ మీనా వంక పరిశీలనగా చూస్తూ. మొదటిసారి తనతో ఇలా మాట్లాడుతున్న సుగుణని చూసి ఆశ్చర్యపోయింది మీనా. తన తల్లి ఆలోచనలు మాటలు ఎప్పుడూ ఇలా ఉండవు అనుకుంది మనసులో. నాకు అలవాటైపోయిందండి అలా సర్దుకోవడం. అమ్మ నాన్న ఎప్పుడూ ఒకటే మాట అంటారు, నీకేమీ తెలీదు అని. నేను మరీ అంత ముద్దునా తెలియకపోవడానికి? వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక, ఇంక నా మంచి చెడు వాళ్ళకి బాగా తెలుసు అనే ఉద్దేశంతో నేను వాళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నాను. కానీ వాళ్ళు మాత్రం అలా అనుకోరు ఉక్రోషంగా చెప్పింది మీనాక్షి. కానీ వెంటనే సర్దుకుని, ఏమనుకోకండి ఆంటీ, మా అమ్మతో సహా నేనెవ్వరితోనూ ఇంత స్వతంత్రంగా మాట్లాడలేదు. మీతో అలా మాట్లాడానేమిటో సిగ్గుపడుతూ అంది మీనా. ఏమీ కాదు మీనా, నువ్వు కూడా మా పిల్లల్లాంటి దానివే. మనసులో మాట ఎవరో ఒకరికి చెప్పటమే మంచిది, మనసు తేలిక పడుతుంది. నవ్వుతూ మీనా భుజం తట్టింది సుగుణ. సుగుణకు అర్థమైంది ఈశ్వర్కి మీనా ఎందుకు నచ్చింది అని. మీనాలో ఉన్న ఆ పొందిక ఇంకా సర్దుబాటు తత్వం సుగుణకి నచ్చింది. ఇంటికి వెళ్ళాక ఈశ్వర్కి చెప్పింది సుగుణ, ఆ అమ్మాయి నాకు నచ్చింది, కానీ తను చాలా సున్నితమైన మనసు కలది. నువ్వే ఆ అమ్మాయితో మాట్లాడు. తనని చదివించడానికి, ఆ తరువాత ఉద్యోగం చేస్తానంటే మాకేమీ అభ్యంతరం లేదు. ఆ అమ్మాయికి నిన్ను చేసుకోవడానికి ఇష్టమా అని అడుగు. తను ఓకే అంటే నేను వాళ్ళతో మాట్లాడతా. నాన్నకు కూడా ఆ అమ్మాయి నచ్చింది. ఈశ్వర్ చాలా సంతోషపడ్డాడు. నెమ్మదిగా సుందర్కి సౌమ్యకి కూడా విషయం తెలిసేసరికి మరునాడు బయటకు వెళ్ళినప్పుడు మీనాని ఈశ్వర్ని వదిలేశారు. కాఫీ తాగుదామా అంటూ మాల్లో ఉన్న కాఫీ షాప్ వైపు ఈశ్వర్ నడుస్తుంటే మీనా వెనకాలే వెళ్ళింది. కాఫీ తాగుతూ, మీనా, పీజీ ఎంట్రన్స్ ఎప్పుడు అడిగాడు. వచ్చే నెల ఉంటుంది సమాధానం చెప్పింది. మీనా, ఎక్కువ నాంచను, నాకు నువ్వు చాలా నచ్చావు. మా అమ్మ నాన్నకు కూడా ఓకే. నువ్వు పెళ్ళయ్యాక ఇక్కడే పీజీలో చేరొచ్చు. తరువాత నీకిష్టమైన లెక్చరర్ ఉద్యోగం చెయ్యొచ్చు. అది నీకిష్టమైతేనే మా అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్లతో మాట్లాడతారు. నాకు నువ్వు ఇష్టంగా ఒప్పుకోవడం కావాలి, ఎవరో నిన్ను బలవంతంగా ఒప్పించడం కాదు స్పష్టంగా చెప్పాడు ఈశ్వర్. ఒక నిమిషం మీనాకి ఏమీ అర్థం కాలేదు. తరువాత భయం వేసింది. గబగబా నుంచుని, నేనింటికి వెళ్ళాలి అంది కళ్ళనీళ్లతో. ఈశ్వర్ వెంటనే సౌమ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. మీనా, తొందర లేదు, ఆలోచించుకో మళ్ళీ చెప్పాడు. ఇంటికి వెళ్ళాక సౌమ్య నెమ్మదిగా అడిగింది, ఏమైంది మీనా, అంత హడావుడిగా వచ్చేశావు? ఈశ్వర్ ఏమన్నా అన్నాడా? భయంగా తలూపింది. ఏమన్నా అసభ్యంగా ప్రవర్తించాడా? తెలిసినా తెలియనట్టు అడిగింది సౌమ్య. మళ్ళీ అడ్డంగా తల ఊపింది. ఈ తలోపడాలేమిటి? నీకు నోరు లేదా? నువ్వు చెప్పకపోతే నాకేం తెలుస్తుంది?
సుందర్ ఒకటే ఫోన్లు ఏమైంది అని విసుగ్గా అంది సౌమ్య. ఈశ్వర్ గారు నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. వినిపించి వినిపించినట్టు అంది మీనా. అంతేనా? నీకిష్టం లేకపోతే నో అని చెప్పేయి కావాలని తేలిగ్గా అంది సౌమ్య. మళ్ళీ కళ్ళనీళ్ళొచ్చాయి మీనాకి. నాకు ఇష్టమే, కానీ అమ్మా నాన్న నన్ను తిడతారు, నేనే ఏదో చేసి అలా అడిగించాను అని ఏడ్చేసింది మీనా. పిచ్చిపిల్ల, నీకిష్టమైతే చాలు, నీ పేరు బయటికి రాకుండా నేను చూస్తాగా. సౌమ్య అన్నదానికి మెరిసే కళ్ళతో చూసింది మీనా. చటుక్కున సౌమ్య బుగ్గ మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్ళింది. అమ్మ మీనా, నువ్వు తక్కువ దానివి కాదు నవ్వింది సౌమ్య. సుందర్ ద్వారా అంతా పెద్దవాళ్లతోనే జరగాలి, నువ్వు మీనాతో ప్రస్తావించిన సంగతి బయటికి రాకూడదు అని ఈశ్వర్కి చెప్పించింది. పెళ్లిలో అందరూ పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం, అక్కడే పిల్లల్ని చూడడం, సరే అనుకోవడం అన్నీ జరిగిపోయాయి. మా కోడలు డిగ్రీతో చదువు ఆపడం మాకిష్టం లేదు. ఎలానో పెళ్ళయ్యాక హైదరాబాదులో ఉంటుంది కనుక ఇక్కడ కాలేజీలోనే చేరితే తర్వాత ఇబ్బంది ఉండదు. పెళ్లికి ఇంకా 3 నెలలు టైం ఉంది కదా, తనని పీజీలో చేర్పించండి అన్నారు సుగుణ. మీరేం చెప్తే అదే, దానికేం తెలుసు అన్నపూర్ణ అంది. మీనా కోరుకున్నట్టుగా పీజీలో చేరింది. అత్తగారికి, సౌమ్యకి, ఈశ్వర్కి 100 సార్లు థ్యాంక్స్ చెప్పింది. కొన్ని రోజులైనా హాస్టల్లో ఉంటే ఆ అనుభవం బావుంటుంది, లోకం తెలుస్తుంది అని ఈశ్వర్ చెప్తే అలానే హాస్టల్లో చేరింది. సెలవులప్పుడు అటు ఈశ్వర్ వాళ్ళింటికో సౌమ్య దగ్గరకో వెళ్ళేది. కొత్త కోర్సు, కొత్త స్నేహితులు. 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి. పెళ్ళయ్యాక ఇద్దరూ సెలవులు లేవని హనీమూన్కి కూడా వెళ్ళలేదు. అయినా మీనా పెద్ద బాధపడలేదు. ఇద్దరికీ కుదిరినప్పుడు వెళదాం అని తనే ఈశ్వర్కి సర్ది చెప్పింది. మొదటి రాత్రి ఈశ్వర్ మీనా ఇష్టపడ్డ తెల్లచీరని గిఫ్ట్గా ఇస్తే మనసెరిగిన భర్త దొరికాడని చాలా సంబరపడింది. అంతకుముందు పరిచయంతో ఈశ్వర్ ఇంట్లో మీనాకి కొత్తగా అనిపించలేదు. రామ్మోహన్ గారు పెద్ద కంపెనీలో మంచి స్థాయిలో ఉన్నారు. ఇంట్లో కోడలితో మాత్రం కబుర్లు బాగా చెప్పేవారు. ఆయనకి మీనాకి పాత పాటలు, సంగీతపరమైనవి ఇష్టం. రాత్రి కాసేపు ఆయనతో పాటలు వినేది మీనా. ఈ అనుభవం కొత్తగా ఉంది మీనాకి. తండ్రి ఎప్పుడూ తనతో చనువుగా ఉండేవాడు కాదు. ఎప్పుడైనా తనే చనువు తీసుకుంటే అన్నపూర్ణ వెంటనే అందుకునేది. ఆడపిల్లవి, ఏమిటా ఏకైకలో, ఇలాగే అత్తగారింట్లో ఉంటే నా పెంపకం గురించి తిడతారు, ఆ అమ్మాయి చదువుకోవాలి, వదలండి అని సుగుణ అంటే, పర్వాలేదత్తయ్య, నాకు పాటలు విన్నాక చదివితే బాగా బుర్రకెక్కుతుంది అనేది మీనా. నాతో పాటలు వినడానికి ఒక తోడు దొరికిందని నేను హుషారు పడుతుంటే నువ్వేమిటి, నీకెలాగో ఇవన్నీ నచ్చవుగా, వెళ్ళు అంటూ భార్యని బయటకు తోసేసేవారు ఆయన. ఈశ్వర్కి ఒక తమ్ముడు. అతను కూడా మెడిసిన్ పాండిచ్చేరిలో చదువుతున్నాడు. సెలవుల్లో తప్ప వచ్చేవాడు కాదు. వచ్చినప్పుడు మాత్రం వదినా అంటూ వెనకే తిరిగేవాడు. కాలేజ్ కబుర్లు చెప్తూ నవ్వించేవాడు. మొదట్లో మీనాకి భయం వేసేది, అత్తగారు కానీ ఈశ్వర్ కానీ ఏమన్నా అనుకుంటారా అని. అటువంటిది లేకపోగా వదినా మరిది ఒకటే పార్టీ అనేవాళ్ళు. నిజానికి సుగుణ కోడలు చిన్న కొడుక్కి ఒక అక్కలాగా ఉంటుంది, తమకి కూతుర్లా ఉంటుంది అని సంతోషపడేది. అదే మీనా ఇంట్లో మహేష్ ఎప్పుడూ నేనే గొప్ప అన్నట్టు ఉండేవాడు. దానికి తగ్గట్టు మీనా అమ్మా నాన్న కూడా వాడేంటి మగపిల్లాడు అనేవారు. ఎప్పుడూ మీనా మహేష్ సరదాగా కబుర్లు చెప్పుకోవడం, కలిసి బయటకు వెళ్ళడం అనేది జరగలేదు. ఇక్కడ ఇంట్లో అత్తగారు, మామగారు, మీనా, ఈశ్వర్ ఉంటారు. ఇంట్లో అన్ని పనులకి మనుషులున్నారు. వంటకి కూడా ఒక ఆమె ఉన్నా సుగుణ కూరలు తరగడం లాంటి పై పనులన్నీ ఆమె చేత చేయించి వంట తనే చేసేది. మీనాక్షిని చెయ్యమనేది కాదు గాని మీనా ఏదైనా చేస్తానంటే సంతోషంగా వంటిల్లు అప్పచెప్పేది. అప్పుడప్పుడు రామ్మోహన్, ఈశ్వర్ వచ్చి వంటింట్లో చిన్న సాయం చేయడము, ఒక పూట ఏదో ఒక కొత్త వంటకం చేయడమో చేసేవారు. ఎవరూ నేను మగవాణ్ణి ఇది చెయ్యను అనడం వినలేదు. పుట్టింటికి అత్తింటికి చాలా తేడా కనిపించింది మీనాకి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడెవరూ మీనాక్షిని నీకు తెలీదు అనడం లేదు. ఏం టిఫిన్ చేసుకుందాం మీనా అని అత్తగారు అడిగితే ఆశ్చర్యంగా చూసింది. నాకేం తెలుసు, మీ ఇష్టం అంటే, ఏ నీకు నాలిక లేదా, రుచులు తెలియవా, అందరికీ ఇష్టాలుంటాయి,
ఈ ఇంట్లో రోజుకి ఒకరి ఇష్టప్రకారం టిఫిన్ భోజనం. అందరం అన్నీ తింటాం, కానీ అందరి ఇష్టాలు పాటిస్తాం అన్న మామగారి వంక గౌరవంగా చూసింది. మీనాక్షి నెమ్మదిగా తన ఇష్టాలు చెప్పడం, కొన్నిసార్లు తన వంట చేయడం, కుదిరినప్పుడు ఈశ్వర్తో బయటకు వెళ్ళడం చేసేది. మామగారు ఆఫీస్కి వెళ్ళాక సుగుణ కూడా మహిళా మండలికో ఏదో సేవా కార్యక్రమానికో వెళుతుంది. ఒక్కోసారి అత్తగారితో పాటు వెళ్ళి ఆవిడ పాల్గొనే సేవా కార్యక్రమాలు చూసేది. ఎంతమంది ఆడవాళ్లు ఆధారం లేక ఇబ్బంది పడుతున్నారో, ఎంతమంది పిల్లలకి సరైన చదువు లేక బాధపడుతున్నారో అర్థమైంది. ఈశ్వర్తో చెప్పి తనకి కుదిరిన సమయంలో అక్కడ దగ్గరే ఉన్న బస్తీ పిల్లలకి చదువు చెప్పేది. రోజులో అందరూ ఒకేసారైనా కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించేవారు. నిజానికి ఈశ్వర్కే కుదిరేది కాదు. మొదట్లోనే మీనాకి స్పష్టంగా చెప్పాడు ఈశ్వర్, నేను ఏ టైంకి ఇంటికొస్తానో తెలీదు. నా కోసం తినకుండా వెయిట్ చేయడం, నిద్రపోకుండా చూడడం చేయకు. నీ చదువు, నీ ఆరోగ్యం నువ్వే చూసుకోవాలి. ఇది ఒకరోజు సమస్య కాదు. ఒక రకంగా ప్రపంచం గురించి పెళ్ళయ్యాకే తెలుసుకోవడం మొదలుపెట్టింది. కథలో తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం, సరేనా? కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.